హరి ఓం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందధలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హనుమాన్ అభిషేకము అలంకరణ. అభిషేకాలు ఎందుకు చేయాలి? అభిషేకాలు చేయడంలో ఉపయోగాలు చాలా ఉన్నాయి. పంచామృతాలు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, శర్కర. ఆవు అంటే సకల దేవతలు నివసించేటువంటి యొక్క స్థానం. అందుకే ఆవుకు మన భారతదేశం పెద్దపీట వేసింది. పంచామృతాలతో స్వామికి అభిషేకం చేసి స్వామి యొక్క అక్షారూపంలో ఉంటాడు కాబట్టి ఆంజనేయ విగ్రహము, అది ఏ మూర్తి అయినా కానివ్వండి, హనుమంతుని యొక్క అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో ఆ మూర్తి యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి. అభిషేకం అంటే స్నానం ఆచరింపచేయడం అర్థం. దానివల్ల చేయించినటువంటి దాతలకు ఎవరైతే చేయిస్తారో వారికి సకల శుభములు కలుగుతాయి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుయ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. శ్రీ హనుమాన్ అష్టోత్తరము. హనుమంతుని యొక్క అష్టోత్తరము అంటే 105 నామాలు ఉంటాయి. అష్టోత్తరం అంటే శతనామాలంటే 10 ఉంటాయి, సహస్రనామాలంటే 1008 ఉంటాయి. అష్టోత్తరములో 105 నామాలు ఉంటాయి హనుమంతుని. హనుమంతుడికి నామాలు అంటే తను చేసినటువంటి కార్యాలకు, తర్వాత తను సాధించినటువంటి యొక్క విశేషాలకు, ఘనకార్యాలకు, అద్భుత శక్తులకు, తర్వాత ఋషులు మునులు అలా పెట్టినటువంటి పేర్లు, ఆ గుణాన్ని బట్టి పేర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి హనుమంతునికి 105 నామాలు ఉన్నాయి. అష్టోత్తరం చేయించే ఎవరికి చేయిస్తారో వారి శుభాలు, సకల శుభాలు కలుగుతాయి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమాన్ సహస్రనామావళి అంటే 1008 నామాలు ఉంటాయి ఇందులో హనుమంతునివి. ఒక్కొక్క నామాన్ని హనుమంతుడు ఒక గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. నామాలు చెప్పడం అంటే అక్కడ హనుమంతుని యొక్క గుణాన్ని మనం పొగిడినట్టు. తద్వారా వాళ్ళు సంతోషించి మన కోరికలు తీరుస్తూ ఉంటారు. ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క శక్తి ఉంటుంది. కాబట్టి హనుమంతుడు సహస్రనామావళి చాలా గొప్పదైనటువంటి నామాలు. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వమరోగత ఆజాఢ్యుమాకుంచ హనుమస్మరణాత్ భవేత్. వైశాఖమాసే చితే పక్షే దశమ్యామంధవాసరే పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. సువర్చల అష్టోత్తరం. సువర్చల ఎవరు అసలు అంటే హనుమంతుని వివాహం అయిందా కాలేదా? సువర్చల హనుమాన్ వివాహం అని చెప్పి చేస్తూ ఉంటారు. సువర్చల అంటే హనుమంతునికి వివాహం అయినట్టు ఎక్కడ రామాయణంలో లేదు. ఆయన బ్రహ్మచారి.
ఎందుకు చేసుకోలేదు అంటే ఆయన రామ సేవ తప్ప నాకు వేరే ఏమి అక్కర్లేదు, వివాహం చేసుకుంటే బంధంగా ఏర్పడుతుంది కాబట్టి నేను మళ్ళీ సంసారికంలో ఉండి గృహస్థ ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది, రామునికి సేవకు నేను దూరంగా ఉండవలసి వస్తుంది కాబట్టి వివాహం చేసుకోకుండా రాముని యొక్క సేవనే నాకు సకల శుభాలుగా భావించి అనుకుంటాడు హనుమంతుడు. తద్వారా ఆయన సేవ చేస్తూ ఉంటాడు. అలాగే సువర్చల అంటే అంటే సూర్యుడు, వర్చల అంటే వక్షస్సు, అంటే సువర్చల అంటే సూర్యునిలో ఉన్నటువంటి ఒక తేజస్సును గ్రహించినటువంటి వాడు హనుమంతుడు, అందుకే ఆయనకు పేరు వచ్చింది. అయితే ఆ ఒక్కొక్క 1008 కిరణాలు ఉంటాయి సూర్యభగవానునికి, అలా అని చెప్పేసి ఒక్కొక్క కిరణానికి ఒక నామము కూడా ఉంది. అలాగే 108 నామాలు సువర్చలకు అంటే ఒక శక్తి అంటే స్త్రీ కాబట్టి సువర్చల అనేటువంటి ఒక నామం అష్టోత్తరంలో 105 నామాలు ఉంటాయి. అందులో లక్ష్మీ యొక్క ఔషధం ఉండేటువంటి నామాలు మాత్రమే ఉంటాయి. హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి? హనుమంతుడి భక్తితో స్మరించినంత మాత్రము చేతనే సద్బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యము, రోగరాహిత్యము, వాక్కు ఆంజనేయ స్వామి ప్రసాదించగలడు. ఏదో ఒక రూపంలో ఉంటూ శ్రీరామభక్త ప్రచారము చేస్తూ ఉంటాడు. మధ్యవర్తిగా ఉండి కాగల కార్యము చేసి పెట్టుట, సూర్యబింబం వెంగబోయినవాడు, మనం సంసార అగ్నికీలలో పడకుండా చేయువాడు, సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న వారిని ఓడలాగా ఒడ్డుకు చేర్చువాడు. ప్రతిరోజు హనుమాన్ చాలీస ఎవరు పారాయణం చేస్తారో ఇహమందు అన్ని సుఖములను పరమందు ముక్తిని అంటే శ్రీ సీతారామ లక్ష్మణ దర్శనం కలిగింపజేసి శ్రీరామచంద్రమూర్తి పురమునకు చేర్చుతాడు. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. హనుమాన్ దండకము ఎందుకు చదవాలి? హనుమాన్ దండకము రాత్రివేళలో కానీ భయంగా ఉన్నప్పుడు కానీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ ఈతి బాధలు కలిగినప్పుడు కానీ హనుమాన్ దండకం చదవాలి. నేనున్నాను భయపడకు జై శ్రీరామ్ అంటూ హనుమంతుడు అండగా ఉంటాడు. అభయము, జ్ఞానము, జయము కలిగిస్తాడు. రాక్షసులు, భూత ప్రేత పిశాచం నుండి అనేక ఈతి బాధల నుండి రక్షింపబడతాడు. మనం భయపడవలసిన అవసరమే లేకుండా స్వయముగా వచ్చి రక్షిస్తాడు.